మనం మన బసంత పంచమి ఓం నమ శివాయ్. మరి మన పవిత్రమైన యొక్క ఆలూరు గ్రామంలో అసలు మల్లయ్య దేవుడు, సనాతన మల్లయ్య దేవుడి నుంచి మనం గ్రామ అభివృద్ధి కమిటీ వాళ్ళు తన తోసింది పత్రం, పుష్పం, ఫలం, తోయం చాలా అమూల్యంగా ఇచ్చుకుంటూ మరి మల్లయ్య దేవుడి యొక్క ఆలయం మరి నూతనంగా మంచిగా చాలా తీర్చిదిద్దారు. అదేవిధంగా మళ్ళీ మన రామాలయం, మళ్ళీ అదేవిధంగా ఇంకొకటి హనుమాన్ టెంపుల్, మళ్ళా అదేవిధంగా మన తల్లి జగన్మాత నల్లబోషమ్మ, అందరి మన యొక్క నిజామాబాద్ జిల్లాలో అందరూ కూడా ముఖ్యమైన యొక్క దేవతని, కుల దేవత అని అందరూ వచ్చి పూజ చేసుకుంటారు. అమ్మవారి ఆలయం కూడా మళ్ళా ముత్యాలమ్మ మహాతల్లిని నిజంగా తన్మనగా అంటే ఎండామెంట్ పోకుండా తను ప్రేమ ఆత్మీయతను సెంటాంపిన యొక్క రూపాయి ప్రతి రైతు రూపాయిని లేచి ఆధ్యాత్మికమైన యొక్క పుణ్యం సంపాదించుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనం మన గ్రామంలో వెంకటేశ్వర ఆలయం లేదు అన్న ఒక ఆలోచనతో అందరి అభిప్రాయంతో మరి మొన్న బసంత పంచమి నాడు కూడా పూజ చేశారు. చాలా కనివిని మెరకకుండా అందరూ కూడా భక్తులు ప్రయాగరాజులు ఉన్నాం కాబట్టి ఇలా అభివృద్ధి కమిటీ వాళ్ళు కూడా పిలిచారు. మరి భగవంతుడి కృపా కటాక్షంతో ఈ ఆలయం మంచిగా నిర్మాణం అయ్యి ఆ పరమాత్మను పెట్టే యొక్క మోక్షాన్ని మనం ప్రాప్తం మనందరం కూడా చేసుకుందామని మీ అందరిని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో అందరూ కూడా తన్మనుగా ఇచ్చి వారి ఆశీస్సులు అందరూ కూడా పొందాలని ఆశిస్తున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. అసలు మల్లయ్య దేవుడు, సనాతన మల్లయ్య దేవుడి నుంచి మనం గ్రామ అభివృద్ధి కమిటీ వాళ్ళు తన తోసింది పత్రం, పుష్పం, ఫలం, తోయం చాలా అమూల్యంగా ఇచ్చుకుంటూ మరి మల్లయ్య దేవుడి యొక్క ఆలయం మరి నూతనంగా మంచిగా చాలా తీర్చిదిద్దారు. అదేవిధంగా మళ్ళీ మన రామాలయం, మళ్ళీ అదేవిధంగా ఇంకొకటి హనుమాన్ టెంపుల్, మళ్ళా అదేవిధంగా మన తల్లి జగన్మాత నల్లబోషమ్మ, అందరి మన యొక్క నిజామాబాద్ జిల్లాలో అందరూ కూడా ముఖ్యమైన యొక్క దేవతని, కుల దేవత అని అందరూ వచ్చి పూజ చేసుకుంటారు. అమ్మవారి ఆలయం కూడా మళ్ళా ముత్యాలమ్మ మహాతల్లిని నిజంగా తన్మనగా అంటే ఎండామెంట్ పోకుండా తను ప్రేమ ఆత్మీయతను సెంటాంపిన యొక్క రూపాయి ప్రతి రైతు రూపాయిని లేచి ఆధ్యాత్మికమైన యొక్క పుణ్యం సంపాదించుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనం మన గ్రామంలో వెంకటేశ్వర ఆలయం లేదు అన్న ఒక ఆలోచనతో అందరి అభిప్రాయంతో మరి మొన్న బసంత పంచమి నాడు కూడా పూజ చేశారు. చాలా కనివిని మెరకకుండా అందరూ కూడా భక్తులు పాల్గొన్నారు. మాకు అవకాశం ఇవ్వాలి వచ్చింది కాబట్టి మేము అక్కడ ప్రయాగరాజులు ఉన్నాం కాబట్టి ఇలా అభివృద్ధి కమిటీ వాళ్ళు కూడా పిలిచారు. మరి భగవంతుడి కృపా కటాక్షంతో ఈ ఆలయం మంచిగా నిర్మాణం అయ్యి ఆ పరమాత్మను పెట్టే యొక్క మోక్షాన్ని మనం ప్రాప్తం మనందరం కూడా చేసుకుందామని మీ అందరిని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో అందరూ కూడా తన్మనుగా ఇచ్చి వారి ఆశీస్సులు అందరూ కూడా పొందాలని ఆశిస్తున్నాం.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపతి ముక్తులవాడ అనాథ రక్షక గోవింద గోవింద, వేయినామలవాడ వెంకటరమణ గోవింద గోవింద, సద్గురునాథ్ మహారాజ్ की जय।